సంవత్సరాల నుంచి వీడియోలు చూస్తున్నా నీ వీడియోలు చూస్తున్నా అట్టే అనుకుంటున్నా ఇదేం గీగితో ప్యాకెట్ ఏం పని చేస్తుందిరా ఈ ట్రాక్టర్ నిన్న తెస్తేనే అంత పని చేయలేదు గన్ని కొట్టుకుంటేనే పని చేయలేదు 1,70,000 ఖర్చు వచ్చింది అంత మందులకే గంత పంట గింత దానికి ఏం పంట పడతా అనుకుంటే నేను ఓన్లీ ఒక్క వేసినందుకు ఈ సంవత్సరం 2 ఎకరాలకు వేసేది 1 ఎకరాల మట్టి కలిపేసేసిన వేస్తే ఈ రిజల్ట్ గింత వచ్చేసింది. ఇది ఎట్ట చెప్పనా ఇలా మిగిలింది నేను మిగిలిన 2 ఎకరాలు రావాలి అంత ఇంట్లో ఎత్తే మరి చెట్టు గిట్ట చచ్చిపోతా నేను భయపడ్డా కొద్దిగా ఆపిన కొంచెం గిలాస్ అంతా ఆపిన ఈ పౌడర్లో గిలాస్ అంతా ఆపిన. మా బావ ఏం చేసిండు పల్లికాయ వేసిండు అయితే నా దానికి చూసి ఇది ఎత్తుకొని పోయి పల్లికాయలు చూసి వేసుకొని పోయాడు ఎక్కడ పల్లికాయ చేయను పక్కన పల్లికాయ చేయను కంటే నా బాగుంది అంటాను ట్రాక్టర్ నిండా పని చేయండి ఇది ఒక్క బస్తా పని చేయలేదు ఏం మట్టి బంద్ చేసుకోవాలి అది ఇదే మా తాతను కూడా 100 సార్లు తాతను వేసుకోవే నా చూడ వస్తాడు ఈడ తోటకాడికి వస్తాడు నీ తోట బాగుందిగా అంటాడు చూద్దాం 3 రోజులు ఒకసారి మందు కొడతాడు మళ్ళీ నేను 10 రోజులకు 15 రోజులకు ఒకసారి మందు కొడతా 15 రోజులు మళ్ళీ ఇప్పుడు ఇది వచ్చినా అనుకో 15 రోజుల తర్వాత ఈ పానీయ పూత కాపు కాయ సైజు బ్రాంచెస్ ఇప్పుడు మొన్న వచ్చింది బాబు నీ మంది పూత అన్నట్టు ఇదొకటి ఇదొకటి అన్ని అవే ప్రమాణం చేసి చెప్తున్నా. ఇప్పుడు రాములవారి అంటే ఇప్పుడు హరీష్ రావు ఓపెన్ చేసిన గుడికాడ సీతారాముల అంటే వాల్మీకి గుడికాడ ఎదురుగానే ఉన్నా ప్రమాణం చేసి చెప్తున్నా ఖచ్చితంగా ఇది దీని రిజల్ట్ ప్రమాణం చేసి చెప్తున్నా వాడుకుంటే 100% ఇది రైతు బయటపడతాడు. ఏ ఖర్చు లేకుండా పేజ్ లేకుండా తక్కువ ఖర్చుతో వెళ్ళిపోవచ్చు. కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వ్యవసాయంలో మరిన్ని విషయాల కోసం పక్కన ఉన్న గంట గుర్తుని నొక్కండి. నమస్తే అండి, కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మనం జనగాం జిల్లా పాలకుర్తి మండలం ముత్తారం గుట్టకింతండ రైతుల దగ్గరకు వచ్చినామండి. రైతు వెంకన్న మిర్చి సాగు చేసినాడు. దానికి అవనశుద్ధి వాడడం వల్ల ఏ విధంగా రిజల్ట్ వచ్చింది, ఏ విధంగా వాడుకున్నాడు, దానివల్ల ఎట్లా ఉపయోగపడిందో రైతు మాటలు తెలుసుకుందామండి. మాది ముత్తారం గుట్టకింతండ మాది విలేజ్, మాది పాలకుర్తి మండల్. కానీ నేను ఎకరంలో 2222 మిర్చి చేశాను. మిర్చి చేసినాక సార్ను యూట్యూబ్లో నేను చూశాను. యూట్యూబ్లో చూసి అరే ఇది ఒకటి చేద్దామని నేను కూడా ఆలోచించాను. 2 సంవత్సరాల ఏమైనా కానీ 2 సంవత్సరాల నుంచి నేను చెక్ చేస్తున్నా కానీ వాడతలేను కానీ ఏదో అనుకుంటున్నా అంత ట్యూబ్ అది వాళ్ళు చెప్పంగానే నమ్మతలేను. యూట్యూబ్ ఛానల్లో బాగా వస్తుంది వాళ్ళందరూ అట్ట చెప్తారు రైతులు మంచిగా కాదా అని నేను కూడా చెక్ చేసిన కారణం వల్ల ఏం లేదు ఇది 2 ఎకరాలకు వస్తుంది అంటే నేనేం చేసిన అంటే మందు కట్టాలి. ఆల్రెడీ నాకు ఈ ఎకరంలో ఫస్ట్ 20 బస్తాలు ఇచ్చిన, తర్వాత 14-35 ఒకటి వేసిన. తర్వాత ఈ చెట్టు బాగా గ్రోతింగ్ రావడం ఇది వేసుడు వల్ల దీనివల్ల మళ్ళీ మంచిగా ఉండదని నేనేం చేసిన మట్టిలో కలిపేసుడు వల్ల భూమి పలిగి అగడొస్తుంది, బాగా అగడొచ్చి ఇళ్ళకి వస్తే మా భార్య అయితే చెమటలు వచ్చినాయి. ఇలా నేను ఉండలేనని బయటకు వచ్చేసింది. తర్వాత ఇక గ్రోతింగ్ వచ్చి పూత వచ్చి మంచి కాపు మంచి పెరుగుదల వచ్చింది. ఎన్ని రోజులు అయింది ఇప్పుడు నాటి మొక్క? ఇది దాదాపు 70 రోజులు అవుతుంది. 70 రోజులు 10 రోజులు 5 రోజులు వస్తుంది అంతే. 70 రోజులు వేసుకో. 70 రోజులు. ఓకే. ఈ రకం 2222 రకం. దీని ఎప్పుడు ఏజ్ ఎప్పుడు ఉన్నప్పుడు వేసినావు దీనికి ఏజ్ దీనికి నెల ముందు వేసిన, నెల కాగానే వేసినాను. 1 మంత్ కు అప్పుడు 1 మంత్ కి వేసిన, మట్లా కలిపి వేసిన. ఓకే. ఎన్నిసార్లు వేసిన ఇప్పటికి? నేను ఒక్కసారి వేసింది ఇది. ఇప్పుడు ఒకసారి వేస్తేనే ఇంత రిజల్ట్ అవుతుంది. మట్ల కలిపి వేస్తేనే ఇంత రిజల్ట్ అవుతుంది. ఇంకా బస్తాలు కలిపేస్తే ఇంత రిజల్ట్ అవుతుంది. దీనివల్ల ఇంకా ఫ్లవర్ అవుతుంది. ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు మిర్చి తోటను? నేను ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి. లాస్ట్ ఇయర్ ఎన్ని ఎకరాలు వేసినావు? లాస్ట్ ఇయర్ అప్పుడు 3 ఎకరాలు వేసిన. 3 ఎకరాలు వేసినావు. మామూలుగా 3 ఎకరాలకు బలం కట్టలు ఇంతవరకు ఎంత పెట్టినావు దానికి? అలా 1,70,000 పెట్టుబడి వచ్చింది 3 ఎకరాలు. అందాదా నువ్వు ఎకరానికి ఎన్ని బలం కట్టలు వేసినావు? అందాదా దాదాపు నేను ట్రాక్టర్ నిన్న తెచ్చిన. అంత ఎకరానికి ఎన్ని పడేది లెక్కలేదు కానీ ట్రాక్టర్ ఒక లోడ్ అయితే ఎకరానికి 10-20 నాకు ట్రాక్టర్ ఉంది. ట్రాక్టర్ ఉంది. ట్రాక్టర్ లోడ్ అయితే తెచ్చుకున్నా. దాదాపు 30 వేయచ్చు నేను. ఎన్ని ఎకరాలకు? 3 ఎకరాలకు 30 వేయచ్చు నేను. ఎకరానికి 10 గట్టలు వేసినావు. ఇప్పటికి ఎన్ని వేసినావు? ఇలా 3 వేసిన. ఇప్పటికి 3. ఓకే. ఇంకెంత ఎన్నిసార్లు వేస్తావు? నాకు తెలిసిన ప్రస్తుతానికి నేను ఇలా వేస్తే ఇంకా నాకు వీడికి వస్తట్టున్నది. కలిపి ఒక బత్తన మళ్ళీ ఇదే వేద్దాం. ఇది మట్ల కలిపేస్తా. ఇది మళ్ళీ 2వ డోసుకు మట్ల కలిపేస్తా. మందులు వేసింది అనుకో నాకు వీడికి వస్తుంది. మళ్ళీ కూలీలు కూడా ఏరలేరు. మళ్ళీ కొమ్మలు దిగుతా అంటే మళ్ళీ సందు లేదు. ఇప్పటికి సందు లేదు. ఇప్పుడు నిలబడతా అంటే కూడా చెమటలు వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి ఎన్ని మామూలుగా లాస్ట్ ఇయర్ ఇంత ఉన్నదా తోట ఈ ఏజ్ లో?
60 రోజులకు లేదు అక్కడ అక్కడ లేదు. లేదు. నేను వేరే దిక్కు కౌలు చేసిన అక్కడ లేదు. అది ఎంత ఉందంటే ఇంతే ఉంది. ఇంతే ఉంది. ఎంత ఇంత పొడుగు అనుకో. చిన్న ప్యాకెట్ కదా, మామూలుగా రైతులు పెద్ద పెద్ద మందులు ఇప్పుడు 50 కిలోల బస్తాలు 10 కట్టలు వేసినావు నువ్వు, అయినా కూడా లేవలేదు. చిన్న కట్ట నీకు సరిపోతుంది ఎట్లా అనుకున్నావు? మామూలుగా ఎట్లా ఇదే రైతులు చాలా మంది డౌట్ ఇదే. చిన్న ప్యాకెట్ ఎన్ని ఎకరాలకు ఎట్లా వేసుకుంటాడు? పెద్ద పెద్ద మందు కట్టలు వేసినా పెరుగుతలేదు. ఆ చిన్న కట్టకు 2200 పెట్టి తీసుకొని అంత రిజల్ట్ వస్తుందా రాదని డౌట్. నువ్వేం చెప్తావు దానికి? దీనికి చెప్పనా, అంత ముందు గదే అట్లా అనుకున్నా. 2 సంవత్సరాలు పెట్టి నీ అదే అనుకుంటున్నా. 2 సంవత్సరాల నుంచి వీడియోలు చూస్తున్నా నీ వీడియోలు చూస్తున్నా. అట్లా అనుకుంటున్నా. ఇదేం గీత ప్యాకెట్ ఏం పని చేస్తుందిరా, ఈ ట్రాక్టర్ నిన్న తెస్తేనే అంత పని చేయలేదు, గన్ని కొట్టుకుంటేనే పని చేయలేదు. 1,70,000 ఖర్చు వచ్చింది అంత మందులకే. అంత పంట గింత దానికి ఏం పంట పడతా అనుకుంటే నేను ఓన్లీ ఒక్క వేసినందుకు ఈ సంవత్సరం 2 ఎకరాలకు వేసేది 1 ఎకరాల మట్టి కలిపేసేసిన. ఈ రిజల్ట్ ఇంత వచ్చేసింది. సూపర్ వచ్చింది. ఇంకా మీరేమో 2 ఎకరాలకు వేయాలి, 2 ఎకరాలు వేయాలి. ఒక ప్యాకెట్ 2 ఎకరాలకు కానీ దఫాలు వేసుకోవచ్చు. ఒక్కసారి కాకుండా 30 రోజుల వ్యవధిల 25 రోజుల వ్యవధిల నువ్వు బలంకట్టలు తగ్గించుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఎకరానికి నువ్వు 10 అంటున్నావు, 10 అవసరం లేదు, ఒక 4 తగ్గించుకో, 5 తెచ్చుకో బలంకట్టలు. ఇది అట్లా అదే ఎకరానికి 2 సార్లు వేసుకో. 2 సార్లు వేసుకుంటే 2200 4400 అవుతుంది. నువ్వు 5 కట్టల బలంకట్టలు 6-7 తగ్గుతుంది నీకు. ప్లస్ నీకు అదే 5 కట్టల బలంకట్టలు 15 బలంకట్టల పంచరం చూపిస్తుంది భూమిలో. ప్లస్ చూపెట్టింది ఇప్పుడు నీకు. నీకు అప్పుడు నేను ఆ రోజు గుడ్డి లేకుండా మంది మాటలు నేను మార్గం పోయినాడు, మళ్ళీ వచ్చేట ఇల్లాగా అయిందట. అయినా నేను అనవసరంగా మప్పుల పాలు అయిపోయినాను. వాస్తవం అది. నేను 50 ఎకరాలు చేసేదాన్ని. ఆసామి ధైర్యం చేయడు కానీ 50 ఎకరాలు చేసిన నేను చేసిన. కానీ ఆ మందులు వేసడం వల్ల అదే ఇప్పుడు మీకు కూడా చెప్తున్నా కదా, మందు కట్టలు ఎక్కువ వేయద్దు, మందు కట్టలు తగ్గించుకోండి. మీరు మందు కట్టలు వేస్తా ఉంటే మీరు ఏమంటే చిన్న మొక్క మందు వేస్తే పెద్దది అనుకుంటారు, పెద్దగా అవుతుంది అనుకుంటారు. అది వేసినా కూడా పెరగదు. మళ్ళీ 1 పోయి 2 అవుతాయి, 2 పోయి 3 అవుతాయి, కానీ అయినా కూడా పెరగదు మొక్క. ఇప్పుడు ఇది కొంచెం వేగంగా కొంచెం మిలిగిందా? మిగిలింది మా బాగా ఎత్తుకోపోయాడు. ఇది ఎట్లా చెప్పనా, ఇలా మిగిలింది. నేను మిగిలింగా 2 ఎకరాలు రావాలి అంత ఇంట్లో ఎత్తే మరి చెట్టు గిట్ట చచ్చిపోతుందా నేను భయపడ్డా. కొద్దిగా ఆపిన, కొంచెం గిలాస్ అంతా ఆపిన, ఈ పౌడర్లో గిలాస్ అంతా ఆపిన. మా బావ ఏం చేసిండు, పల్లికాయ వేసిండు. ధర్మపురం మా బావ, ఇక్కడ ధర్మపురం తిరుపతి మండలం. అయితే నా దానికి చూసి ఇది ఎత్తుకొని పోయి పల్లికాయలు చూసి పల్లికాయలు వేసుకొని పోయాడు. అబ్బాయి ఇదేదో మంచిగా ఉందని, ఏది బాగా ఏం సంగతి మళ్ళీ అందులో వేసుకోవాలంటే, నేను ఎప్పుడు వేసుకొని నా పల్లికాయలు చల్లుకున్నా. నేను మంచిగానే ఉందట ఎక్కడ పల్లికాయ చేయను, పక్కన పల్లికాయ చేయను కంటే నా పల్లికాయ బాగుంది అంటాడు అని. వాళ్ళు ఉంటా అన్నాడు, నీకోసం ఎదురు చూసిండు. అవునా? ఇప్పుడు పొద్దుగానే వెళ్ళిపోయాడు. మామూలు ఎన్ని రోజులకు కొత్తగా వస్తుంది ఇది? ఇది దాదాపు 90 రోజులకు 100 రోజులకు రావాల్సిందే. ఇప్పుడు పండుకాయ తెంపినాక వచ్చేది. పండుగ తెంపినాక పండు పండాలి. ఓకే ఓకే. ఎన్ని రోజులకు ఇంకెన్ని రోజులకు వస్తాయి? ఇప్పుడు 70 రోజులు అనుకో, ఇంకో 20 రోజులు, ఇంకా 30 నెల అవుతుంది. నెల అయినాక మళ్ళీ తెంపేసుకోవడం ఎకరం మొత్తం. ఇంకొక వేస్తే నువ్వు ఇంకొక 2 కట్టలు కట్టేస్తావు అనుకుంటా. మందు కట్టలు వేస్తావు? ఇక ఏమో చూద్దాం. మందు కట్ట ఏమి వేయాలి, వేస్తే మళ్ళీ ఉంటది. ఇది దీనికి వస్తుంది ఖరాబ్ అవుతుంది అనిపిస్తాను. అందుకని అవని శుద్ధి మట్టిలో కలిపేసి ఏం మట్టి బంద్ చేసుకోవాలి. అది ఇదే అదే అదే డౌట్ కదా రైతులకు. 50 కిలోల బస్తానే పని చేస్తాను. ట్రాక్టర్ నిండా పని చేయండి, ఇది ఒక్క బస్తా పని చేయాలి. ట్రాక్టర్ నిండా తెచ్చినావు అయినా పని చేయలేదు. ఇది ఒక్క బస్తా తెచ్చుకున్నావు, పని చేసి మస్తు ఇచ్చింది. ఇప్పుడు అవ్వదంటే మా బాబాయ్ 10 రోజుల నుంచి అంటున్నా, బాబాయ్ తీసుకో అంటే శుద్ధం తీరా. అదే అంటే రైతులు తెలవాలి. మా తాతను కూడా 100 సార్లు తాతను వేసుకోవే నా చూడ వస్తాడు, ఈడ తోటకాడికి వస్తాడు, నీ తోట బాగుందిగా అంటాడు. ఈయన ఎడ్లతోనే దున్నుతున్నా, నాకు ఎడ్లు లేవు, ట్రాక్టర్ ఉంది నాకు. ఈయన ఎడ్లతోనే దున్నుతా, నీ తోట బాగుంది, ఏం మందులు కొడతా. అదే మందు నీకు చెప్తాను వరకు తెచ్చుకో అంటే శుద్ధం 3 రోజులు ఒకసారి మందు కొడతాడు. మళ్ళీ 3 రోజులు నేను 10 రోజులకు 15 రోజులకు ఒకసారి మందు కొడతా. 15 రోజులు మళ్ళీ ఇప్పుడు ఇది వచ్చినా అనుకో, 15 రోజుల తర్వాత ఈ పానీయ 15 రోజులకు ఒకసారి. మధ్యన ఏమైనా పురుగు పడ్డానని ఒకసారి ఏమైందంటే, పురుగు అంటే అయితే దానికి కొరజిన్ తెచ్చి పనిచేసి కొట్టినాం. మధ్యన 10 రోజులకు ఒకసారి పూత బాగా వస్తుంది. దీని పూత గురించి, పూత కాపు కాయ సైజు బ్రాంచెస్. ఇప్పుడు ఇది కొట్టడం వల్ల చిన్న చిన్న నూరు, కనుపు కలుపు దగ్గర అయ్యి
మీకు ఖాతా ఎక్కువటట్టు చేస్తుంది. ఇదేంది మళ్ళీ ఇప్పుడు మనకు వచ్చింది బాబు నీ మంది పూతే అన్నట్టు ఇంకో ఈ పూత ఇదొకటి ఇదొకటి ఇగో ఇదొకటి ఇవన్నీ వస్తాయి, ఇగో ఇదొకటి అన్ని అవే పూతలు వస్తాయి, దానివల్ల దగ్గర చాలా దగ్గర. పూత వస్తుంది. అంత ముందు కిందిదో ఏడా ఎంత పొడుగు ఉంది చూడు. అక్కడ కిందనే ఉండిపోయింది. నీతో పాటు వేసిన వాళ్ళు ఇంత హైట్ ఉందా? లేదు ఎక్కడ మా మా ఏరియాలో ఎక్కడ లేదు. ఈయన మీకంటే ఎంత వేసిన నాటు? నేను వెనకకేసిన నేను ఏదో నేను మామూలుగా వేసుకున్నా ఏంటంటే ఈ తోటలు 3 రోజులు వేసిన నా తోటగానే వెనక పెట్టి ఆ తోట మనం చూసిన తోట దాని నుంచి చాలా తేడా ఉంది. సాసారి ఈ తోట 3 రోజులు పెట్టిన, ఒక్క రోజు పెట్టిన తోట కాదు ఇది. 3 రోజులు వచ్చిన అవనశుద్ధి వాడుకోవచ్చు అంటారు రైతులు? ఎక్కడ పర్వాలేదు, దయచేసి చెప్తున్నా, ఏ రైతు అన్నా దీన్ని వాడుకోవాలి, నమ్మండి ప్లీజ్. చాలా మంది ఇప్పుడు నువ్వే అంటుండే యూట్యూబ్ లో చూసి మార్కెట్ చేస్తున్నారు రైతులు. నేను అప్పుడు అట్నే అనుకున్నా, ఇప్పుడు ప్రమాణం చేసి చెప్తున్నా. ఇప్పుడు రాములవారి అంటే ఇప్పుడు హరీష్ రావు ఓపెన్ చేసిన గుడికాడ సీతారాముల అంటే వాల్మీకి గుడికాడ ఎదురుగానే ఉన్నా, ప్రమాణం చేసి చెప్తున్నా ఖచ్చితంగా ఇది దీని రిజల్ట్ ప్రమాణం చేసి చెప్తున్నా. వాడుకుంటే 100% ఇది రైతు బయటపడతాడు. ఏ ఖర్చు లేకుండా, పేజ్ లేకుండా, తక్కువ ఖర్చుతో వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నాకు కనీసం ఇప్పుడు ఎంత అయిందంటే 10,000 ఖర్చు అయింది. బాదం కట్టలకు ఈ మందులకు 10,000. 10,000. 3 కట్టలు అంటే 6,000 వేసుకో. ఒకటి మాత్రం 8,000 కలుపు కూళ్ళకు మాత్రం 30,000 చూడు. దానికి పెట్టుకునే బదులు ఈ 10,000 అయిపోయింది. పోయినసారి 70,000 1,70,000 ఎక్కడ, ఇప్పుడు 10,000 ఎక్కడ, 10,000 ఎక్కడ. ఇంకో 10,000 వేసుకో. ఇంకో 10 వేసుకుందాం, 30 వేసుకుందాం. ఏం పోతాను 30 వేసుకుందాం. 30 వేసుకుంటే ఇప్పుడు దాదాపు 40 క్వింటాలు వచ్చినా చాలుగా వస్తుంది. 40 క్వింటాలు నాకు అందులో. నువ్వు ఈసారి వేసినప్పుడు ఏం చేస్తావు? అటు సైడ్ ఎక్కువ నీళ్ళాగిన కాడ ఎక్కువ, నీళ్ళు ఆగిన సారిక కాడ ఎక్కువ. మళ్ళీ సారికి ఎందుకో ఈ సారిక ఉంది కదా, ఈ సారికి కాడ మళ్ళీ కొంచెం ఎక్కువ అవనశుద్ధి వేసి ఇక్కడ మామూలుగా ఇక్కడ ఇంకా ఎక్కువ మళ్ళా వేడి మళ్ళీ ఇంత లోటు ఏది అనుకో, మళ్ళీ నీకే దెబ్బ పడుతుంది. అది ఎక్కువ ఆడ ఈ నుంచి ఇక్కడ ఎక్కువ అబ్బా. కింద అది ఇంకో తోట, ఇంకో రోజు తోట, అది ఇంకో రోజు తోట. సరే ఏదైనా సరే తక్కువ, అక్కడ ఎక్కువ ఇక్కడ తక్కువ వేసుకో. ఇక్కడ ఈ నుంచి అంతా బాగున్నట్టు ఏం కాదు. అక్కడ రాళ్ళు మళ్ళా కాలు పెట్టే సందు ఉండదు, అన్ని రాళ్ళు. కానీ ఆకు మీద అవనశుద్ధి పడ్డది అనుకో, అది భూమి మీద పడితేనే మంచిది కదా. చల్లుకుంటే మంచిది. ఎకరమే ఉంది కదా నీకు, పెద్ద 10 ఎకరాలు లేదు కాబట్టి వంగబడి చల్లుకో. ఒక రోజు కాబట్టి 2 రోజులు అవుతుందేమో. ఇప్పుడు నిన్ను చూసి వీళ్ళిద్దరు రైతులు ఆడుతారు. నన్ను చూసి నేను 10 రోజుల నుంచి మోసుకుంటాను నమ్మలే వీళ్ళు. నమ్మకపోతే నా తోటను చూసి అలా కూలోళ్ళు కలుపు కూలోళ్ళు వచ్చారు కదా, ఏ పలానా తోట బాగుంది, పలానా తోట బాగుంది, ఏమని తోట బాగాలేదు, పలానా తోట బాగుంది అని ఊరంతా బుక్క అయింది. ఏ మందులు వాడతాను, ఏదో మందులు వాడతానంట, ఏ మందులు వాడతాను. మరి వాడేటోళ్ళు పోయినసారి నాకు ఎవ్వరు చెప్పలేదు. ఇదండి ఈ మొత్తం వెంకన్న ఎకరం తోటలో అవనశుద్ధి వాడడం వల్ల మంచి రిజల్ట్ సాధించడం జరిగిందండి. పూత ఖాతా పెరగడము, దాంతో పాటు చెట్టు ఎదుగుదల కూడా బాగా రావడము. ఈయన ఇంతవరకు చాలా మందు కట్టలు పెట్టి పెరగకుండా, అంటే చాలా ఎక్కువ మందు కట్టలు వేసినా ఇంత ఘనంగా పెరగలేదు. ఇప్పటికిప్పుడు 3 కట్టల బలం కట్టలు వేసి ఎకరం పొలాన్ని ఇంతవరకు తీసుకొచ్చిందండి. దీని వల్ల అవనశుద్ధి వల్ల మంచి రిజల్ట్ ఉందని రైతు మాటల్లో చెప్పడం జరుగుతుందండి.